వెల్కమ్ టు PM7 వార్తలు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే లైలాకి మాత్రం బాగానే కలిసొచ్చింది అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. 30 ఇయర్స్ పృథ్వీ యాదృచ్ఛికంగా అన్నాడా లేదా కావాలని అన్నాడా అనే విషయాన్ని పక్కన పెడితే అనుకున్న దానికంటే ఎక్కువ రచ్చే జరిగింది. ఫలితం లైలా మూవీకి ప్లస్ అయిందనేది ఈజీగా తెలిసిపోతుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. 11 గొర్రెలు అనేది లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వీ చెప్పిన డైలాగ్. ఈ సినిమాలో ఓ సీన్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ 11 అనేది సోషల్ మీడియాలో బయట విరివిరిగా వాడుతున్న పదం. అయితే ఓ మూవీ ఈవెంట్ స్టేజ్ పై, అందులోనూ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్న ఈవెంట్ స్టేజ్ పై, ఇంకా చెప్పాలంటే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎంతో సన్నిహితంగా ఉండే హీరో మూవీ ఈవెంట్ స్టేజ్ పైన ఈ డైలాగ్ రావటంతో ఓ వర్గం జనాలను బాగా హర్ట్ చేసింది. దీంతో బాయ్కాట్ లైలా అనేది ట్రెండ్ అయిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు డ్యామేజ్ మొత్తం జరిగిన తర్వాత హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి ఓ ప్రెస్ మీట్ పెట్టి కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయినా ఆ బాయ్కాట్ ట్రెండ్ ఆగలేదు. అది కంటిన్యూ అవుతున్న టైంలోనే వి సపోర్ట్ యు లైలా అంటూ మరో ట్రెండ్ స్టార్ట్ అయింది. దీనికి టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి మెగా అభిమానులు కూడా సపోర్ట్ చేశారు. దీంతో రేపు రిలీజ్ కాబోతున్న లైలా సినిమాపై పబ్లిసిటీ పీక్స్ లో జరిగిపోయింది. కథ దీంతో ఆగలేదు. టీడీపీ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ లైలా సినిమాకు బాగానే హెల్ప్ అయింది అనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మూవీకి ఈ కాంట్రవర్సీ లేని టైంలో ఎలాంటి బజ్ లేదు. విశ్వక్సేన్ కెరీర్ లో ఫస్ట్ టైం లేడీ గెటప్ వేసినా ఈ మూవీపై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అంతేకాదు ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ను కూడా పృథ్వీ స్పీచ్ డామినేట్ చేసిందనే టాక్ కూడా వచ్చింది. పృథ్వీ స్పీచ్ 11తో లైలా సినిమాకు నష్టం జరుగుతుంది అని భావించిన వాళ్ళు ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగిందే అని నాలుక ఖర్చుకుంటున్నారు అంటూ జోక్స్ పేలుతున్నాయి ఇండస్ట్రీలో. ఏది ఏమైనా విశ్వక్ మూవీ వస్తుంది అంటే చిన్న హడావుడి అనేది వెరీ కామన్. ఈయన ప్రతి సినిమా రిలీజ్ కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ జరగటం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఇప్పుడు లైలా మూవీకి కూడా అదే కొనసాగుతుంది. అయితే ఈసారి ఆయన ప్రమేయం లేకుండానే ఈ కాంట్రవర్సీ జరగటం విశేషం.